హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ టెక్ టాక్స్. ఈరోజు మనం డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి నేర్చుకుందాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంది, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంది అనేది మనకు వాడుక భాషలో నేను సింపుల్గా చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ని కలిశాను, శ్వేత అనే అమ్మాయిని కలిశాను. శ్వేత నాకేం చెప్పింది, తను ఢిల్లీకి వెళ్తున్నానని నాకు చెప్పింది. అది ఆ శ్వేత అనే అమ్మాయి నాకు డైరెక్ట్గా చెప్పింది ఢిల్లీకి వెళ్తున్నాను అనేసి. అది నాకు డైరెక్ట్గా చెప్పింది కాబట్టి అది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు శ్వేత చెప్పిన దాన్ని నేను తీసుకెళ్ళి ఇంకో 4 మెంబర్స్ ఫ్రెండ్స్కి నేను చెప్పాను. ఏమని చెప్పాను, రాము ఇలా ఇంతకుముందు శ్వేతతో కలిశాను, శ్వేత నాకేం చెప్పింది, తను ఢిల్లీకి వెళ్తుందంట అని చెప్పింది. ఇప్పుడు నేను శ్వేత చెప్పింది ఇంకొక పర్సన్తో షేర్ చేసుకున్నాను. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఈ ఇండైరెక్ట్ స్పీచ్ మనం 2 రకాలుగా చెప్పచ్చు. ఎలాగా, ఇప్పుడు రాముకి ఏం చెప్పాను నేను, సీత ఢిల్లీకి వెళ్తుందంట. సీత నాకేం చెప్పింది, నేను ఢిల్లీకి వెళ్తున్నాను అని చెప్పింది. అంటే తను చెప్పినట్టు చెప్పాను. సెకండ్ ఎట్లా చెప్పచ్చు, తను ఢిల్లీకి వెళ్తుందంట అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఇలా 2 వేస్లో మనం ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మనం చెప్పచ్చు. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంది, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంది. సరే, ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ నేను చూడండి 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇందులో చూద్దాం. ఇక్కడ మనం డైరెక్ట్ స్పీచ్ వచ్చేటప్పటికి మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రిపోర్టెడ్ వర్బు, ఇంకోటి రిపోర్టెడ్ స్పీచ్. దీన్ని మనం ఈ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉండేదాన్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. దీన్ని రిపోర్టెడ్ వెర్బ్ అంటాము. ఈ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఉండేటివి మనం రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. ఏమంటాము, రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. రిపోర్టెడ్ వెర్బ్లో ఏముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. రిపోర్టెడ్ వెర్బ్లో ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఈ రిపోర్టెడ్ స్పీచ్ ఇది అర్థమైంది కదండి. రిపోర్టెడ్ వెర్బ్లో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సరే, ఈ డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్గా ఎలా మారుస్తామో ఇప్పుడు మనం చూద్దాం. డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్కి మారుద్దాం. ఇప్పుడు చూడండి, ఇదేముంది, సమీర్ సెడ్ టు మీ. ఇన్ కేస్ మనకు సెంటెన్స్లో ఆబ్జెక్ట్ కానీ ఉన్నట్టయితే ఇది మనకు ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారేటప్పుడు ఎలా అవుతుంది చూడండి, రాస్తాను నేను. సమీర్, ఈ సెడ్ టు అనేది మనకు ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సెడ్ టు అనేది మనకు టోల్డ్గా మారిపోతుంది. సమీర్ టోల్డ్ మీ. సెకండ్ చూడండి, రోజా సెడ్ టు మీ. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఇలా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనకు ఈ సెడ్ టు కాస్త టోల్డ్గా మారుతుంది. రోజా టోల్డ్ మీ. ఇది చూడండి, షీ సెడ్ టు మీ కాస్త షీ టోల్డ్ మీ. హీ సెడ్. ఇక్కడ చూడండి, కొన్ని సెంటెన్స్లో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు. చూడండి, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, దర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ లేదు. అప్పుడు ఎలా రాయొచ్చు, డైరెక్ట్ ఇక్కడ టోల్డ్ రాదనమాట. ఆబ్జెక్ట్ లేనప్పుడు ఈ సెడ్ అట్లానే రాస్తాం. హీ సెడ్. ఇక్కడ చూడండి, దివ్య సెడ్ టు మీ డూ యూ లైక్ కాఫీ. ఇక్కడ దివ్య ఏం చేస్తుంది, అడుగుతుంది, క్వశ్చన్ చేస్తుంది. డూ యూ లైక్ కాఫీ అని క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు మనకు WH క్వశ్చన్స్ అంటే ఇంటరాగేట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సెడ్ టు బదులు టోల్డ్, అంటే మామూలుగా ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు వస్తే టోల్డ్ రాస్తాం కదా. ఈ ఇంటరాగేట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సెడ్ టు బదులు ఆస్క్డ్ అని రాయాలి. దివ్య ఆస్క్డ్.
ఇప్పుడు రిపోర్టెడ్ వర్బ్ అయితే మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేసాం. ఇప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎట్లా మారుద్దామో చూద్దాం. ఇది ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారేటప్పుడు ఈ ఇన్వర్టెడ్ కామర్స్ అన్నీ తొలగిపోయి మనకు దట్ చేరుతుంది. దట్ అన్నిట్లో దట్ అనేది యాడ్ అవుతుంది. ఖచ్చితంగా దట్ అనేది యాడ్ అవుతుంది. సరే, ఇప్పుడు మెయిన్ విషయం చూద్దామండి. ఈ రిపోర్టెడ్ స్పీచ్ ఎప్పుడు కానీ మనకు పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయం మనము ఇతరులతో చెప్తున్నాం కాబట్టి ఆల్రెడీ జరిగిపోయిన విషయమే ఇప్పుడు మనకు రిపోర్టెడ్ స్పీచ్లో ఉంటుంది. అంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయము ఉంటుంది. ఇది మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా రాద్దామో చూద్దాం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఇప్పుడు ఈ రిపోర్టెడ్ స్పీచ్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది కదా, ఇది ఇండైరెక్ట్లో మారేటప్పుడు ఎలా ఉంటుందంటే సింపుల్ ప్రజెంట్లో ఉన్నప్పుడు సింపుల్ పాస్ట్లోకి మారుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. ఇంకా సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ టెన్సెస్ ఏమన్నా ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ అవుతుంది. నేను టెన్సెస్ కూడా క్లాస్ వీడియో అప్లోడ్ చేశాను, క్లాస్ ఇచ్చాను. ఎవరైనా సరే మీరు టెన్సెస్ రాని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో టెన్సెస్ లింక్ ఇస్తాను, దాన్ని అయితే ఒకసారి చూసేయండి. సరే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదండి, ఇక్కడ చూడండి, ఐ సా ఏ స్నేక్. ఇదేంది? సబ్జెక్టు ప్లస్ V2. ఇదేముంది? సింపుల్ పాస్ట్లో ఉంది. ఈ సింపుల్ పాస్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మారుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. అప్పుడు ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా రాసుకోవచ్చు? సమీర్ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ సీన్ a snake in the forest. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది సబ్జెక్టు, ఇది హ్యాడ్ ప్లస్ V3. సాకి V3 ఏంది? సా వర్బ్కి V3 వచ్చి సీనే స్నేక్ ఇన్ ద ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్, రోజా సెడ్ టు మీ ఐ వాజ్ వాషింగ్ ద క్లాత్స్. ఇక్కడ ఏమొస్తుంది? ఐ వాజ్ వాషింగ్ పాస్ట్ కంటిన్యూస్ ఎలా మారుతుందంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉండేది అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది. రోజా టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ బీన్ వాషింగ్ ద క్లాత్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, షీ సెడ్ టు మీ ఐ హ్యావ్ పాస్డ్ ద టెస్ట్. షీ టోల్డ్ మీ దట్. ఇది ఎలా ఉంది? సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, V2 ప్లస్ ఆబ్జెక్ట్, V3 కాదు, V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అంటే ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇది ఇండైరెక్ట్లోకి వెళ్ళేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. షీ సెడ్ టు మీ ఐ హ్యావ్ పాస్డ్ ద టెస్ట్. learning his lesson. Divya asked me that if was I liked coffee. లేకపోతే if I was liked coffee. ఇదండి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. టెట్ డిఎస్సి చదివే విద్యార్థులందరికీ మీ యొక్క లైక్ వాళ్ళు ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టెట్ డిఎస్సి అలాగే కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.